ప్రధాన సెంటర్ పాయింట్ అయిన ప్రధాన భూమిక పోషించిన పల్లయ్య గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చాలా రాసుకున్నావు పేపర్ మీద, కానీ అవన్నీ మాట్లాడే అవకాశం లేకపోవచ్చు. దయచేసి తొందరగా ముగించాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం. మరి ఈనాడు జోగులాంబ గద్వాల జిల్లాలో తలపెట్టినటువంటి నిరుద్యోగుల ఉద్యోగాల భర్తీకై మరి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకై పోరు దీక్షకు మరి ముఖ్య అతిథిగా మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడుగు బలహీన వర్గాల బిడ్డ ఆశాజ్యోతి మన నడిగడ్డ బిడ్డ మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపించినటువంటి మరి గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బాస్ హనుమంతు నాయుడన్న గారికి, అదేవిధంగా నడిగడ్డలో ఉద్యమాలకు పురిటిగడ్డలో కేంద్ర బిందుగా పనిచేస్తున్నటువంటి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా మోస్తూ ఈ ప్రాంతంలో మరి గులాబీ జెండా ఎగిరే విధంగా కృషి చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్రెడ్డి వెంకటరమణ గారికి, అదేవిధంగా పట్టణ పదవుడు 10 ఏళ్ల కాలంలో కూడా మంచి అభివృద్ధి చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవన్న గారికి, మరి అదేవిధంగా మా ఐజ పట్టణ అధ్యక్షుడు మధుకుమార్ గారికి, మన అలంపూర్ పట్టణ అధ్యక్షుడు వెంకటరమణ శెట్టి గారికి, అదేవిధంగా ఉద్యమకారుడు గుమ్మ గోవర్ధన గారికి, మోనేష్ మహారాజ్ గారికి, పిడిఎస్ రాజు గారికి, అదేవిధంగా కౌన్సిలర్ ఉన్నారు ఇక్కడ, మరి అదేవిధంగా మన దరూర్ జడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా గాజులపాటి రగన్న గారికి, అందరికీ పేరు పేరున మాజీ ఎంపీపీ కేటీరెడ్డి చక్రధరన్న గారికి, అందరికీ మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలిసి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి విద్యార్థులకు కూడా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి చూస్తున్నాం ఈనాడు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ చాలా నిర్వీర్యం అయిపోయినది. మరి విద్యా వ్యవస్థ పట్ల ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతా ఉన్నది. వాళ్ళు ఇచ్చిన గ్యారంటీనే అడుగుతా ఉన్నాం ఈరోజు. అందుకే రాష్ట్రంలోనే మొట్టమొదటిగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంగానే ఈ రోజు ఉద్యోగాల భర్తీకై ఫీజు రీయింబర్స్మెంట్ కై పేరు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇది రాష్ట్రానికి ఆదర్శంగా కొనసాగుతుంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకుడు, ముఖ్య అతిథిగా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు రావడం జరిగింది. మరి మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం ఏం చెప్పింది ఆ రోజు నిరుద్యోగులకి. ఆ రోజు మరి విద్యానగర్ లో, మరి అశోక్ నగర్ లో మరి వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మరి విద్యార్థులను పిలుచుకొని ఛాయ్పై చర్చ పెట్టిండు. చర్చ పెట్టి ఏం చెప్పిండు, మేము వచ్చిన సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు వేస్తాం మీకు, మమ్మల్ని గద్దెనెక్కేయని చెప్పారు. మరి పాపం నిరుద్యోగులు కూడా మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 1,63,000 ఉద్యోగాలు వేసిరు. అయినా ఏమి ఆశనో మళ్ళీ నిరుద్యోగుల కంటే మోసపోయి సరే దీన్ని వేస్తే ఇంకేమైనా చేస్తారేమో అనుకోని మరి ఆ రోజు గద్దెనెక్కించినారు. గద్దెనెక్కించిన పాపానికి ఇవాళ నిరుద్యోగులు మరి చూస్తా ఉన్నాం. హైదరాబాద్ లో కానీ, మరి లైబ్రరీలో కానీ, ఇవాళ విద్యానగర్ లో కానీ, అశోక్ నగర్ లో కానీ, ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ, పాలమూరు యూనివర్సిటీలో కానీ, గద్వాల జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి మరి అదే రాష్ట్ర జిల్లా కేంద్రంలో లైబ్రరీలో కానీ నిరుద్యోగులు మరి రెక్కాడితే కానీ దొక్కలేని పరిస్థితిలో చదువుకుంటా ఉన్నారు. ఇవాళ రెంట్లు కట్టలేని పరిస్థితి, ఇవాళ పుస్తకాలు కొనలేని పరిస్థితి, ఇవాళ అన్నం తినలేని పరిస్థితి. ఈ రకంగా ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. మరి జాబ్ క్యాలెండర్ అని చెప్పినాడు, నెల జాబ్ వేస్తామని చెప్పినాడు. మరి ఇవాళ ఒక్క జాబ్ లేదు. ఇవాళ కేసీఆర్ గారు వేసినటువంటి జాబులు 1,63,000. కానీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల 3 నెలలు అయింది. అంటే 27 నెలల కాలంలో కేవలం 10,958 ఉద్యోగాలు మాత్రమే మరి భర్తీ చేసినారు. మొన్న అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గారు బయట పెట్టినారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 27 నెలల కాలంలో 10,957 ఉద్యోగాలు వచ్చినాయి. మరి వాళ్ళు ఏం చెప్తుంటున్నారు, మేము వచ్చి 60,000 ఉద్యోగాలు వేసినారంటారు. కాదు, కేవలము అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో 50,000 నోటిఫికేషన్లు ఇచ్చి మరి అంటే ఎగ్జామ్ రాసి రిజల్ట్ మీటింగ్ లో పెట్టినారు. మరి వీళ్ళ ప్రభుత్వం మారింది కాబట్టి మారిన తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చి నియామక పత్రాలు ముఖ్యమంత్రి కొనసాగిస్తున్నారు ఈ రాష్ట్రంలో కానీ తప్ప ఉద్యోగాలు వేయలేదు. అదొకటి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులు దాదాపు ప్రైవేట్ కాలేజీల్లో ఇవాళ ఎంటెక్ కానీ, బీటెక్ కానీ, ఇవాళ పాలిటెక్నిక్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎంబీబీఎస్ కానీ, మెడికల్ కానీ ఇవాళ చదువుతున్నారు. దాదాపు ఈ రాష్ట్రంలో 15 లక్షల మంది ప్రైవేట్ కాలేజీలో విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళకి ఈ రోజు వరకు కూడా 10,000 కోట్ల పైగా పెండింగ్ బకాయిలు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి, స్కాలర్షిప్లు ఇవ్వలేదు. మరి వాళ్ళకి రికార్డు దొక్కని పరిస్థితి, ప్రైవేట్ కాలేజీలు కూడా మూసుకునే పరిస్థితి. ఎందుకంటే మరి ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే వాళ్ళ లెక్చరర్లకు ఎట్లా కాలేజీలు నడుపుతారు, ఎట్లా జీతాలు ఇస్తారు? మరి అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం, మరి పిల్లలకి టీసీలను ఇస్తలేరు, మరి మెమోరియలను ఇస్తలేరు. హైయర్ ఎడ్యుకేషన్ పోవాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. అదొకటి. అదేవిధంగా ఇవాళ గురుకుల పరిస్థితి చూస్తా ఉన్నాం.
10 ఏళ్ల కాలంలో ఇవాళ గురుకులాలు చదివిన బిడ్డలు ఇవాళ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు ఇవాళ ఆకాశానికి ఎదిగినారు 10 ఏళ్ల కాలంలో. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన 2 సంవత్సరాల లోపలనే అన్నపాదాలను తప్పుతున్నాడు. ఆ రోజు మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన నడిగడ్డ బిడ్డనే ఆ రోజు ఐపీఎస్ అయినా కూడా గురుకులాల సెక్రటరీ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినాడంటే అసలు అద్భుతం. ఇవాళ ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డ ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ చదవాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. మరి అట్లా చదవలేని పరిస్థితి ఉందనే సార్ గారిని సెక్రటరీగా నియమించి ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా చేసినాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంటే దేశంలోనే విద్యా వ్యవస్థకు గురుకుల వ్యవస్థకు ఒక దిక్సూచిగా నిలిచినటువంటి ఘనత ఆనాడు కేసీఆర్ గారిని. మరి చూస్తా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి ఏం చేసింది, మరి గురుకులాన్ని తీసేస్తామంటుంది. సిగ్గు లేకుండా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకి అన్యాయం చేస్తావా, వాళ్ళని ఉద్యోగాలకు దూరం చేస్తావా, వాళ్ళు ఏం చదువుకోకూడదా, వాళ్ళు ఐపీఎస్ కాకూడదా, వాళ్ళు ఐఏఎస్ కాకూడదా, వాళ్ళు ఇంజనీర్లు కాకూడదా, వాళ్ళు ఎస్ఐ కాకూడదా. ఇట్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థకి బడ్జెట్ కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఇవాళ అన్ని రకాలుగా కేవలం మౌలిక సదుపాయాలు కల్పించలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందంటే మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి, నిరుద్యోగుల పరిస్థితి ఏంటని నేను ఇవాళ ఈ గడ్డ నుంచి నేను ప్రశ్నిస్తున్నాం. మరి రేవంత్ రెడ్డి గారికి ఒకటే నిర్ణయిస్తున్నాం, మీరేదైతే గ్యారంటీలు ఇచ్చినారో మరి 6 గ్యారంటీలు అన్నారు, మరి 426 అన్నారు. 6 గ్యారంటీల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని 4,000, కానీ ఈరోజు ఇంతవరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. మరి అట్లనే 5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి విద్యార్థికి ఇస్తాను చెప్పినాడు. 5 లక్షల విద్యా భరోసా కార్డు లేదు. అదేవిధంగా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాల కట్టిస్తున్నాడు, అది లేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బిడ్డలు 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తున్నాడు, ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తున్నాడు, డిగ్రీ పాస్ అయితే 20,000 ఇస్తున్నాడు. అదేవిధంగా పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డీ పాస్ అయితే 5 లక్షలు. కానీ ఇవాళ 10వ తరగతి చదువుకున్న బిడ్డలు ఈ జిల్లాలో కేవలం ఈ జిల్లాలో 8,000 మంది ఉన్నారు, ఒక్కరు కూడా 10,000 రాలేదు. మరి ఇట్లా అన్ని అబద్ధాలను నమ్మబలికి ఇవాళ రాష్ట్రాన్ని అల్లకులం చేస్తున్నాడు. కాబట్టి మన బీఆర్ఎస్ పార్టీ కూడా మన నాయకత్వం మన కేటీఆర్ గారు కానీ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు కానీ గతంలో గురుకుల పాఠ తీసుకున్నాడు. మన జిల్లాలో ఉన్నటువంటి మొత్తం దాదాపు 30 గురుకుల పాఠశాలకు దిగినాము. ప్రతి భయం రేవంత్ రెడ్డి సర్కార్ భయం గురుకుల పాఠశాల ఏదో పోలీసుల పెట్టి నిర్బంధించి లోపల పాకుండా చేస్తున్నాడు. ఇవాళ డోర్లు మూసుకున్నాడు. అంటే గురుకుల పాఠశాలలో లోపల ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. అందుకే ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 126 మంది బిడ్డలు చనిపోవడం జరిగింది. ఆ మరణాలకు కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. ఎందుకంటే అన్నంలో విషం కలుస్తా ఉన్నది, మౌలిక సదుపాయాలు కల్పిస్తలేరు, విషాలతో ప్రారంభించున్నారు. ఇట్లా ఈ రకంగా రోజు చావు కోసమే ఉంటున్నాం. అక్కడ రైతులు వస్తా ఉన్నారు, ఇక్కడ విద్యార్థులు వస్తా ఉన్నారు, ఇక్కడ నిరుద్యోగులు వస్తా ఉన్నారు. మరి దేనికి ప్రభుత్వం మరి వచ్చి 2.5 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు మరి దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉన్నది. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారికి కూడా ఈ నడిగడ్డలో కూడా మరి మంచి ఇంకా గురుకులాలు కానీ ఇంకా విద్యా వ్యవస్థలు కానీ తీసుకొచ్చే విధంగా కూడా మరి వారు కూడా కృషి చేయాలని, అదేవిధంగా మనకందరికి చాలా గర్వకారణం. ఎందుకంటే మన నడిగడ్డ బిడ్డ అలంమూరు బిడ్డ ఈ రోజు ఒక రాష్ట్రానికి భిక్షిగా ఉన్నాడు. వాళ్ళు ఐపీఎస్ అయితే అడిషనల్ డీజే అంటే డీజీపీ స్థాయి ఏదైనా వేడుకొని కూడా ఇవాళ ప్రజాసేవకు వచ్చినారంటే వారు ఎంత కమిట్మెంట్ తో ఉన్నారో, వారంతా ఈ ఎస్సీ బిడ్డల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మనమంతా గర్వించాలి. ఖచ్చితంగా వారిని ఆదర్శంగా తీసుకొని కూడా ప్రతి ఒక్క నడిగడ్డ బిడ్డ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, గొంతు ఎత్తాల్సిన అవసరం ఉంది. ఈ నడిగడ్డకు జరుగుతున్న అన్యాయాన్ని పైన నివారించాల్సిన ఉంది. కాబట్టి ఖచ్చితంగా సార్ భవిష్యత్తులో కూడా ఇంకా ఈ నడిగడ్డలో పెద్ద ఎత్తున కూడా మరి మన బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి నాయకత్వాన్ని, మరి అదేవిధంగా గద్వాల నియోజకవర్గంలో కూడా హనుమంత్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మరి ఖచ్చితంగా ముందుకు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నడిగడ్డలో అలంపూర్లో కూడా దాదాపు 30,000కు పైగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మా అలంపూర్ విజయుడు నడిగడ్డ బిడ్డ ముద్దుబిడ్డ మరి విజయుడు గారికి మరి అక్కడ కూడా నడిపిస్తున్నటువంటి అధినేత మరి మా ఉమ్మడి పాలమూరు జిల్లా గౌరవ శ్రీ చెల్ల వెంకటరామరెడ్డి గారు కూడా వారి నాయకత్వంలో అలంపూర్ నియోజకవర్గంలో జిల్లాలో గులాబీ జెండా రెపరెపలాడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఈ ప్రోగ్రాం రావాల్సి ఉండే, కానీ మరి ఏమంటే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి అందుకే వాళ్ళు రాలేకపోయినారు. మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పార్టీ కార్యక్రమానికి మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ కూడా వారు కూడా పని వేయడం వల్ల వారు కూడా రాలేకపోయినారు. కాబట్టి మరి అంతా అన్ని భుజస్కంధాలపై నడపాల్సిందే బాధ్యతని మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన పెట్టినారు. మరి సమయం లేదు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా పేరున విన్నవిస్తున్నాం. మరి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చిన నిరుద్యోగులు విద్యార్థులు మా అందరూ మా టీం అంతా రంగస్వామి అని చాలా మంది ఇక్కడ అంతా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వారికి అందరూ కూడా పేరున నమస్కారం చేస్తాం. మా ముఖ్యంగా మధు మాస్టర్ కూడా దీనికి చాలా కోఆపరేట్ చేసినారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. విద్యార్థుల పేరు దీక్షను దిగ్విజయంగా నడిపించిన పల్లె గారికి ధన్యవాదాలు. ఇప్పుడు
ప్రజా నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాస హనుమంత్ గారిని